ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి పెడుతుంది. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా. మొన్న మా మార్కెట్లో చిన్న ఉసిరికాయలు వచ్చినాయి అన్నట్టు. నాటు ఉసిరికాయలు అంటారట. చిన్న చిన్నగా బాగున్నాయి పచ్చడి కానీ తీసుకొచ్చిన 1/2 కేజీ ఉసిరికాయలు ఫ్రెండ్స్. పచ్చడి పెడుతున్నా. బాండి పెట్టుకొని ఉప్పించుకున్నా. ఇది వేడి కాగానే ఆయిల్ వేయాలన్నట్టు ఫ్రెండ్స్. వేగడానికి సరిపడా ఆయిల్ వేస్తున్నా. చాలు ఫ్రెండ్స్. వేసేస్తున్నాం ఉసిరికాయలు. కోసం ఇలా కొంచెం కలపాలి కదా. కలిపి మూత పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇగో ఏగినాయి. ఇట్లా దూరంగా కాగానే తీసేసుకోవాలి. అదే ఆయిల్లో పోపు చేసేసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? పోపు కోసము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు ఇవి ఒలుచుకొని పెట్టుకున్నా. ఇవి కొంచెం కచ్చపక్క దంచి వేయాలన్నట్టు పోపులో. ఓకేనా? ఇగో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి వేగిన తర్వాత ఇక దీంట్లోకి అన్ని కారము, ఉప్పు, మెంతి పొడి, కొంచెం ఆవాల పొడి, ఇంకేంటిదంటే ఎల్లిపాయ పేస్ట్, నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఈ 1/2 కేజీకి 3 నిమ్మకాయ రసాలు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేను ఇగో ఏగిన ఉసిరికాయలలో ఇట్లా నలిస్తే ఇట్లా మెత్తగా అవుతుంది చూడు. ఇగో చూసారా? ఇట్లా అయిన తర్వాతనే పచ్చడకు పనికొస్తాయి అన్నట్టు. ఇంకో పసుపు వేస్తున్నా, ఒక చిన్న స్పూన్ మనకు కావాల్సినంత. ఇంకో కారం చిన్నగా టీ గ్లాసు. ఇంకో ఉప్పు సగం అన్నట్టు. ఆ టీ గ్లాసులో సగం వేయాలి. కొంచెం తక్కువ పడింది అనుకో, మనము తర్వాత తిని చూస్తాం చూడు, అప్పుడు తక్కువ పడితే వేసుకోవచ్చు. ఉప్పు, ఆవపిండి, మెంతి పొడి ఎక్కువ వేయదు, చేదవుతుంది అన్నట్టు. కొంచెం వేయాలి, టీ స్పూన్తో కొంచెం చాలు, చేదవుతుంది. ఎల్లిపాయ వేయాలి, వెల్లుల్లి కచ్చపక్క దంచుకున్నా ఇక వేయాలన్నట్టు. ఇది ఓకేనా? నిమ్మరసం ఇలా నేతులు పడ్డాయి, కొంచెం చేయి అడ్డు పెట్టి తీసి నిమ్మరసం అన్నేసిన ఫ్రెండ్స్. కలుపుతున్నా. తర్వాత పోపు చల్లారిన తర్వాత వేసుకోవాలన్నట్టు. ఫ్రెండ్స్, పోపు చల్లారింది. ఇక వేసేస్తున్నా. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. చల్లారిన ముందు వేసినామనుకో పచ్చడి మొత్తం నల్లగా అవుతుంది. తినము, పిల్లలు తినరు, మనం తినం. కలర్ మంచిగా లేకపోతే కదా. వేసేసిన ఫ్రెండ్స్. డబ్బాలకు కూడా తీసుకున్నట్టు ఫ్రెండ్స్. మీకోసం 1/2 కేజీ చేసి చూపిస్తున్నా నేను. ఇలా ఆయిల్ కనిపించట్లేదు కదా. 3 days తర్వాత ఊరుతుంది కదా. మామిడికాయ పచ్చడి ఎట్లా ఊరుతుంది అట్లా ఊరిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అన్నట్టు. అప్పుడు మనము కొంచెం ఉప్పు తక్కువ ఏదైనా తగ్గిందనుకో కొంచెం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. కాకపోతే సంవత్సరం నిలుపుండే పచ్చడి కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజులు ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 వారం రోజులలో ఓడగొట్టేసేసేయాలి.